హలో అండి అందరికి. కొందరు ఉంటారు పక్కింటోళ్ళు ఏమనుకుంటారో ఎదురింటోళ్ళు అన్నే చూస్తురని ఓ తెగ ఫీల్ అయిపోతారు. వాళ్ళు ఎవరో ఫీల్ అయితే నీకెందుకు, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని నువ్వు చేసే పని పక్కన పెట్టి, లేకపోతే నువ్వు వెళ్తున్న దాని నుంచి పక్క దారిలో నుంచి పోయి, లేకపోతే నువ్వు వాళ్ళకి భయపడి వేరే సమాధానం చెప్పడం ఎందుకండి? అలా బిహేవ్ చేయడం. మీకు నచ్చినట్టు మీరు మీలాగా ఉండండి. నీ ఇంట్లో నువ్వు తిన్నా తినకున్నా ఉపాసం పండుకున్నా నీ ముంగటున్న ఇంటోళ్ళకి నీ పక్కకున్న ఇంటోళ్ళకి వాళ్ళకేం తెలియదు కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏ విధంగా ఉన్నారో నీకు కూడా తెలియదు. మన ఇంట్లో మనం ఒక పూట భోజనం లేక పస్తులుండి పడుకున్నప్పుడు మన పక్కింటోళ్ళు మన ముంగటింటోళ్ళు ఒక పూట భోజనం కూడా తెచ్చిపెట్టారు కదా. అట్లాంటి వాళ్ళ గురించి ఆలోచించి మన మైండ్ ఖరాబ్ చేసుకోవడం ఈ రోజుల్లో. వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని ఆలోచిస్తే ఒక రోజు కూడా ముందుకు గడవదు. మన కష్టం ఏదో మనం చేసుకొని ధైర్యంగా నిలబడాలి. ఎవరి గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏ విషయం గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. వాళ్ళ ఇంట్లోనే 99 విషయాలు ఉంటాయి. మన ఇంటికి సంబంధించిన ఒక్క విషయం వాళ్ళకి తెలిసినంత మాత్రాన మన పరువు నష్టం ఏం జరగదు. మన వెనుక మాట్లాడిన వాళ్ళ స్థానం ఎప్పుడు మన వెనుకనే ఉంటుంది. నీ ముందుకొచ్చి ధైర్యంగా నేను అడిగినప్పుడు నువ్వు గట్టిగా సమాధానం చెప్పు. ఇరుగు పొరుగు గురించి ఆలోచించి నీ ఇంటి ప్రశాంతత పోగొట్టుకోకు. Subscribe my channel.